అవునన్నా. బాగున్నాం. ఓకే. ఈ మధ్య వీడియోస్ ఏం చేయట్లా మీరు? అతనే ఆడపోతాడు. వస్తున్నాయి కానీ మన సాంబశివరావు గారి స్టైల్లో వీడియోస్ రావట్లా. ఎక్కువగా రావట్లేదు, కొద్దిగా మనం పర్సనల్ పనులు ఉంటామన్నా. ఓకే. ఓకే. ఈ రోజు మీ గురించి ఒకటి వీడియో చూశాను. ఏ వీడియో? పాప జానపాల్ గారు ఉన్నారు కదా, ఆ, మన భాను మేకల గారు అని చెప్పి ఈ మధ్య మనకి సోషల్ గా కనిపిస్తున్నారు ఆయన. ఆ, మన ఈ మధ్య కరుణాకర్ గారు వాళ్ళు కలిశారు కదా ఈయన సామరస్యం కోసం. అవును, మత సామరస్యం కోసం అందరం కలిసి మాట్లాడుకుందాం అన్నారు. సామరస్యం కోసం ఇప్పుడు ఉమ్, ఏమన్నా అంటే భాను గారు, ఉమ్, నేను సాంబశివరావు గారితో మాట్లాడాను, మా సామరస్యానికి ఆయన కూడా చర్చకు వస్తా అన్నారు కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఉమ్, అని మీ పేరు వాడాడు ఆయన. ఉమ్, జానపాల్ గారు ఏమన్నారంటే, సాంబశివరావు అన్న సమానానికి సిద్ధపడే వ్యక్తి తప్ప సామరస్యాన్ని వెళ్ళే వ్యక్తి కాదు. ఉమ్, అసలు సాంబశివరావు అన్న పేరు కనపడితేనే వాళ్ళు ముందు రారు, డిబేట్ దేనికి రారు వాళ్ళు ముందుకి. ఉమ్, అలాంటిది అసలు సాంబశివరావు అన్న పైగా నీతోటి ఎందుకు వస్తాడు ఆయన? ఉమ్, సామరస్యం కోసం ఆయన ఎందుకు వస్తాడు? ఉమ్, ఆయన సమరాన్ని తలపడే వ్యక్తి. గడిచిన 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తాడు ఆయన. రండి నేను కూర్చుంటా మీతో డిబేట్ కి రమ్మని అడుగుతున్న వ్యక్తి ఆయన. ఉమ్, ఆ అన్న మిమ్మల్ని ఎలా అడుగుతాడు, నీతో ఎలా సామరస్యానికి వస్తా అంటాడు అని జానపాల్ గారు అడుగుతున్నారు అనమాట. నా వీడియో చూశాను ఆయనది. ఉమ్, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే పెట్టు, సాంబశివరావుతో మాట్లాడింది, ఉమ్, అసలు ఆయన పేరు ఎందుకు వాడుతున్నావు నువ్వు? ఉమ్, సాంబశివరావు అన్న విధానం వేరు, ఇది వేరు, నువ్వు చెప్పే విధానం వేరు ఉమ్, అని అన్నారు. సరే, నాకు ఎందుకో మీకు ఫోన్ చేయాలనిపించింది. ఉమ్, సాంబశివరావు గారు ఇలా సామరస్య చర్చలకి పైగా వీళ్ళతో పాటు వెళ్ళే ఇది కాదు కదా అనిపించింది నాకు కూడా ఒక రకంగా. ఉమ్. అది నిజమేనా కాదా అని తెలుసుకుందాం చేశా. అంటే మీరు ఆయనతో పాటు సామరస్యానికి వెళ్తారా అని. ఇప్పుడు ఒకటే బ్రదర్, ఆ, మనకేందంటే సాంబశివరావు అని అంటే ఇంకా కొంచెం మతోన్మాదుల విషయంలో కఠినంగా మాట్లాడతాడు కాబట్టి 10-12 ఏళ్ల నుంచి కరుణాకర్ గారిని డిబేట్లు పిలుస్తున్నాడు, వాళ్ళు రావట్లేదు కాబట్టి అవును. సాంబశివరావు డిబేట్లే చేస్తాడు తప్ప ఇలాంటి వాటికి రాడు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉమ్, ఈ వాళ్ళ మీద పోరాటం ఎందుకు చేస్తున్నాం మనం? వాళ్ళు చెప్పిన మాట వింటలేదు కాబట్టి. అవును. 2 సంవత్సరాలు టైం ఇచ్చాం బ్రదరు. వేరే వాళ్ళు కూడా ఉమ్, వెళ్ళి మాట్లాడారు అప్పట్లో కరుణాకర్ గారితో. బాబు నీ ఓకే. పనులతో నువ్వు చూసుకోయా, నీ మత గ్రంథాల గురించి, నీ రామాయణం భారతం గురించి మాట్లాడుకో, బైబిల్ కూడా ఉమ్, రావద్దని చెప్పి కొంతమంది అప్పట్లో వాడిని స్వయంగా కలిసి పాస్టర్లు మాట్లాడారు. అట్ ద సేమ్ టైం నేను కూడా వీడియోలు పెట్టి పోస్టులు పెట్టి మరీ చెప్పాను వాడికి, ఉమ్, ఉమ్, నీ రామాయణం భారతం గురించి నువ్వు మాట్లాడుకోరా బాబు, మాకు అభ్యంతరం లేదు. బైబిల్ ఉమ్, చూరొస్తే మాత్రం మేము ఊరుకోము, నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, నీ గ్రంథాల్లో ఉన్న వాటిని కూడా తీసి బయటేస్తామని నేనైతే అప్పుడు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టాను, వీడియోల్లో కూడా చెప్పా చాలా సార్లు. అవునా, నేను చాలా కాలం ఫాలో అవుతాను. మీరు ఎప్పుడు కూడా వాళ్ళు వినలా. కౌంటర్ వీడియో చేశారు తప్ప మన పర్సనల్ గా ఎప్పుడు మీరు చేయలే. ఆ, మీరు ఎప్పుడు ప్రతిదీ చేసినా కానీ కౌంటరే కౌంటరే ఉంటది. చేశారు. మరి ఎప్పుడు చేసినా కౌంటరే చేశారు. ఇప్పుడు మా మనం గురించి అలా అంటున్నారు కాబట్టి మీ దగ్గర ఇలా ఉంది కదా మాత్రమే చేశారు ఎప్పుడు కూడా మీరు. ఇప్పుడు దాకా మనకి 1200 వీడియోలు ఉంటాయి, దాదాపు అన్ని ఇయే కౌంటర్ వీడియోలే ఉంటాయి మనకి ఎక్కువ. అవును, నేను చూశాను. మీకు మాక్సిమం అన్ని వీడియోస్ నేను చూశాను. ప్రతి సో ఇప్పుడు కౌంటర్ వీడియో చేస్తారు. అంటే ఏంది, సాంబశివరావు ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మీద ఏదో దాడి చేయాలని, లేదా వాళ్ళ అట్లా ఏదో కాదు అంటే మతాన్ని కానీ ఒక సాంబశివరావు గారు అంటే నేనేమనుకుంటానంటే, సాంబశివరావు గారు మా దృష్టి ఎలా ఉంటారంటే, ఉమ్, ఈ మతోన్మాదులు నోరు మూయించడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం మాకు ఎవరు? సాంబశివరావు గారు. ఈ ఆయుధాన్ని ఎప్పుడు వాడాలంటే అప్పుడే వాడాలని నా ఆలోచన. అంటే ఎలాగంటే, ఈ సామరస్యానికి వెళ్ళేది వాళ్ళు ఎవరు సామరస్యానికి వాళ్ళు రారు, ఉమ్, ఇటువైపు ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు, నాకు తెలిసి వెళ్ళరు. ఎవరైనా వెళ్తే ఇద్దరు ముగ్గురు వేసుకుని వెళ్తాడే తప్ప సామరస్యం అనేది అవదన్నా. నా తెలిసిన ప్రకారం సామరస్యం అది అవదు. ఎందుకంటే సామరస్యం ఉంటే వాళ్ళకి ఆహారం లేదు. ఇప్పుడు అటు నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇటు నుంచి వచ్చే వాళ్ళకి కానీ సామరస్యత అయ్యిద్ది అని, అంటే సామరస్యత కుదిరిద్ది, సంధి కుదిరిద్ది అని ఎవరికి 1% కూడా నమ్మకం లేదు. అవును, కానీ ఏందంటే ఇక్కడ ఒక ప్రయత్నం చేయటం అనేది మంచిది కదా బ్రదర్. తప్పే ఉంది దాంట్లో. తప్పేం లేదు, ఇప్పుడు ప్రయత్నం చేయడం అటోళ్ళని తప్పేం లేదు. అటోళ్ళని ఇటోళ్ళని కూర్చోబెట్టి ఒక ప్రయత్నం చేయటం తప్పేలాగైతే అంటాను నేను. ఇంకోటి తప్పేం కాదండి. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఒక అడుగు వేయటం మంచిదే కదా, తర్వాత అవనే అవ్వకపోని అది వేరే విషయం. ఎవరికి ఉండే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. తెలివి తక్కువ అవును, వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళైనా వీళ్ళైనా తెలివి అవునవును. తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఇది అయిద్దా అవ్వదా అనేది అందరికీ తెలుసు, ప్రేక్షకులకు కూడా తెలుసు. అవును.
ఏదేమైనా ఒక ప్రయత్నం అనేది చేయటం వల్ల అది రాబోయే రోజుల్లో ఇంకేదన్నా కొద్దిగా పరిణతి చెందిద్దేమో చెప్పలేం గదా! అవునవును. ఇప్పుడు మనకు బైబిల్‌లో గూడా ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక మాట చెప్తాడు కూడాను. హ్మ్. మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందుగా రాయబారం పంపండంటాడు. అవును. ముందుగా రాయబారాన్ని పంపండి. వాళ్ళు మీ రాయబారాన్ని మీ పంపండి. ఆ! సంధి ప్రయత్నాలు వాళ్ళు ఉంటే చేయండి ఒప్పుకొని అంటుంటారు కదా! వాళ్ళు హ్మ్. ఒప్పుకొని మీకు మేము పన్నులు కడతాము. లేదా మీరు అడిగిందేదో ఇత్తాము. మేము యుద్ధానికి రాము. మనం హ్మ్. సంధి కుదుర్చుకుందాం అని వాళ్ళ తరపు నుంచి గనక వాళ్ళు ఒప్పుకుంటే, మీరు దానికి తగ్గట్టుగానే వ్యవహరించండి. యుద్ధం చేయబాకండి అని చెప్తాడు. అవును. ఒకవేళ ఆళ్ళ కాదు, కూడదు మేము యుద్ధానికే వస్తామని అనే గాని పనైతే అప్పుడు మీరు యుద్ధానికెళ్ళండి, యుద్ధం చేయండి అని ఉంటది. అవును. సో, నేను కూడా అదే ఫాలో అవుతాను. హ్మ్. ఇప్పుడు వాళ్ళు సంధి అని చెప్పేసి వాళ్ళేదో వత్తన్నారు కాబట్టి, సామరస్యత కుదుర్చుకుందాం అని వత్తన్నారు కాబట్టి, సరే ఓకే. వచ్చి కూర్చుందాం. మాట్లాడదాం. అదట ఇప్పుడు వాళ్ళేమంటారు అందుకే అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లు మీ సంఘంలో క్రైస్తవ దానిలో ఉన్న ప్రముఖులున్నారు కదా! వాళ్ళతో డిబేట్ అంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళెవరు కూడా పాస్టర్లు రారు. ఇప్పుడు ఒకటే బ్రదర్. పెద్ద పెద్ద పాస్టర్లు రావాలంటే మరి మీ తరపున పెద్ద పెద్దోళ్ళు రావాలిగా. చిన్నజీఆర్, పీఠాధిపతులు, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రశ్న పీఠాధిపతులు ఏంటంటే, అన్నా వినండి. ఇప్పుడు మీరు చెప్పింది నాకర్థమైంది. అర్థమైందన్న నాకు. నాకర్థమైంది. ఆహా! ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు రావాలి అనంటే మరి వాళ్ళ తరపున పెద్దోళ్ళేరి? హ్మ్. మీ పాయింట్ మీరు వాలిడ్ పాయింట్ మీరడిగారు. ఆ! ఇప్పుడు మనోడెళ్లి కలిసింది ఎవరిని కలిసాడెళ్లి? ఆ! వాళ్ళని కలిసాడు. వాళ్ళప్పుడు మన వాళ్ళ దగ్గరికెళ్తే ఆళ్ళెలా ఫీలవుతారు? అవును. ఇప్పుడు ఆయన గూడా ఏంది ఈయన గలవడు. ఎవరిని? షాలేం అన్నని గలవడు. ఆయన హ్మ్. కలిసే వాళ్ళనే తీసుకొనొత్తాడు. అది అర్థమైందా నేను ఓకే. చెప్పింది? ఇప్పుడు డిమాండ్ ఎక్కడొచ్చిందంటే, ఇది డిమాండ్ దశలోనే ఎందుకు ఆగిపోతుందంటే, ఇప్పుడు భానుగారు వీడియో చేశారు కదా! ఒకటి ఇది నేను విఫలమయ్యాను. ఇక నుంచి నేను 2.0 చూపిస్తానన్నట్టు ఏదో వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వీడియోలు పెట్టారు బ్రదర్ కరుణాకరోళ్ళు. కాదన్న కాదన్నప్పుడు వాళ్ళ కరెక్ట్ సమాధానం చెప్పి వాళ్ళు నోరు మూసుకునే వ్యక్తి మీరు. ఎలాగూ అది ఓకే. సబ్జెక్ట్‌లోనే కొడతారు మీరు. ఇప్పుడు సమరానికొచ్చినప్పుడు మనం సిద్ధమే. దాని గురించి ఎనకాడం. ఆ! ఒక్క అడుగు కూడా ఎనకాడం గానీ, అసలు మనం సామరస్యం అనే నేనేమంటానంటే మాట మనకుండదు గదా! అసలు అవ్వదది. నేను అవ్వని పక్షం గదా అది. నేనేమంటానంటే, హ్మ్. ఇప్పుడు భాను మేకల్ అనే వ్యక్తి చేసేది తప్పు కాదు. ఎలా తప్పు కాదంటే, మత గొడవలు లేకుండా మనం కూర్చొని మాట్లాడుకుందాం. అసలు సమస్యలేందో వాళ్ళ తరపు నుంచి ఏందో మనకు అర్థమైద్దిగా బ్రదరు. ఈ పాయింట్ ఆల్రెడీ మనం చెప్పారుగా ఆళ్ళు. ఇప్పుడు ఆ! ఆళ్ళేమంటారంటే, ఆ! మా అది దేవీ కాదు, ఇది కాదు. దేవతల్ని ఇంకా మీ ఏమొత్తాయి? ఇంకా వాళ్ళ మనసులో ఏముండయో మొత్తం వత్తాయి కదా బయటికి. వాళ్ళేమంటారు ఆళ్ళు అది ఆల్రెడీ మెయిన్ థీమ్ చెప్పేసారు కదన్నా మొన్న. ఇప్పుడు మీ బైబిల్‌లో విగ్రహారాధన చేయకూడదు అంటది. మాకు అభ్యంతరం అంటాడు. మన బైబిల్‌లో తీయలేం గది. ఇప్పుడు బైబిల్‌లో విగ్రహారాధన చేయకూడదు ఉన్నది కదని చెప్పి మనం ఏమన్నా ఎళ్లి వాళ్ళ వీధుల్లోకి, వాళ్ళ బజార్‌లోకెళ్ళి మీరు విగ్రహారాధన చేయబాకండి అని చెబుతున్నాం మనం. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ ఇప్పుడు 'షాలేం రాజు' గారు రావాలి, ఇంకొకళ్ళు రావాలన్నప్పుడు, హ్మ్. హ్మ్. ఇప్పుడు క్రైస్తవ్యానికి ఇతను ఒక పాస్టర్ గారు కొద్దిగా సమాజంలో పేరున్నటువంటి వ్యక్తి గదా! అవును. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కరుణాకర్ సమాజంలో పేరున్న వ్యక్తి పిలుపునిస్తే కింద కింద చిన్న చిన్న కాస్త కూస్తున్నోళ్ళు కొంచెం ఆ! కంట్రోల్ అవుతారనేది నా ఇప్పుడు ఆలోచన. ఆయన ఏ ఏదన్నా గాని కొన్ని సంఘాలను కట్టాడు. పెద్ద సంఘాన్ని నడుపుతున్నాడు. ఆయన పని ఆయన చేత్తన్నాడు దేవుని పని. ఇప్పుడు ఆయన స్థాయికి తగ్గోళ్ళు గాదు ఈ కరుణాకర్ గాని ఈళ్ళంతా గూడా. ఆయనొచ్చి కూర్చోవాలంటే ఎలా కూర్చుంటాడు? పోనీ అట్లాంటికంటే గూడా మనం అందుకని ఏమన్నా నేనేమన్నానంటే నేను అవునవును. సలహా మీరు ఇచ్చాను. చెప్పింది పాయింటే అన్న. చెప్పండి. నేను నేను భాను మేకలకు సలహా ఇచ్చా. ఆ! షాలేం గారిని తీసుకురావాలని వాళ్ళు పట్టుబడితే, హ్మ్. మీరు చిన్నజీఆర్‌ని తీసుకొని రమ్మని చెప్పండి వాడిని కరుణాకర్ గారిని. వాడు గురువే గదా! హ్మ్. హ్మ్. అవును. చిన్నజీఆర్‌ని తీసుకొని రమ్మనండి. షాలేం అని రాకపోతే నేను దగ్గరుండి తీసుకొనొత్తాను ఆయన్ని. ఏదో రకంగా బతిమలాడని చెప్పా. హ్మ్. అప్పుడొస్తాడాయన. ఇప్పుడు స్థాయి చూసుకుంటారు కదా బ్రదర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ముఖ్యమంత్రి. హ్మ్. హ్మ్. ఆయన అవును. ఏదన్నా ఒక మాట మాట్లాడేయాలనంటే జగన్ మాట్లాడితే మాట్లాడతాడతను. అంతేగా మరి. సామాన్య వార్డ్ మెంబరో లేతే ఇంకొక హ్మ్. సర్పంచో మాట్లాడితే అతను కౌంటర్ ఇవ్వలేడు కదా! అవును. పాయింట్ వాళ్ళకి వాలిడే. వాళ్ళ కౌంటర్ ఇవ్వాలంటే సర్పంచ్‌కి కౌంటర్ ఇయ్యాలంటే టీడీపీలో ఉన్నటువంటి ఆ సర్పంచ్ క్యాడర్ చెందినోళ్ళు వాళ్ళిత్తారు కౌంటర్. అవునవును. ఎక్కడ అంతే స్థానికంగా కదా! ఉన్నవాళ్ళని స్థానికంగా చూసుకుంటారు. ఇప్పుడిక్కడున్న ఎమ్మెల్యే ఎవరన్నా మాట్లాడితే టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడతారు. అప్పుడు అవును. జగన్ మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడు గాబట్టి, ఇక్కడ అధికార పక్ష నాయకుడు అవును. అప్పుడు వాళ్ళిద్దరు ఈయన మాట్లాడతారు. సీబీఎన్ గారు మాట్లాడతారు. ఎందుకని అట్లాగా? దానికొక స్థాయి అనేది ఉంది. అవును. అలాగే ఇప్పుడు ఇంత పెద్ద సంఘాన్ని, ఇన్ని సంఘాలు కట్టినటువంటి ఒక వ్యక్తి వచ్చి మా ముందు కూర్చోవాలనంటే, మీరు హ్మ్. బచ్చాగాళ్ళు. కరుణాకర్ గాడు, లలిత్ గాడు ఈళ్ళంతా ఊరు పేరు లేనటువంటి బచ్చాగాళ్ళు. వాళ్ళు పొద్దున లేస్తే బైబిల్ వక్రీకరించి అదని ఇదని తిట్టడమే గదా! ఏముంది వాళ్ళ దగ్గర?
అవును. ఏముంది బ్రదర్ వాళ్ళ దగ్గర? అంతే కాబట్టి వాళ్ళు వాళ్ళు బైబిల్ కాదు, వాళ్ళ ఇష్ట దగ్గర నుంచి బైబిల్ తిట్టుకునే కదా బతికేది. బైబిల్ బైబిల్లో తిట్టుకొని బతుకుతున్నారు. వక్రీకరణ ఉన్నాయి, బైబిల్లో ఏదో జరుగుతుంది, బైబిల్లో తేడా ఉందని చెప్పి నడిపించడం తప్పితే వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుని, ఇప్పుడు మన పాస్టర్లు ఉన్నారు, మన గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కొంత ఏదన్నా అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్తే వెళ్ళొచ్చు. అదే నేను అంటుంది. 98 మంది బైబిల్ గురించి చెప్పుకుంటారు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు కాదు కూడదు మాకు పలానా వ్యక్తి రావాలి, సతీష్ కుమార్ రావాలంటే నీ తరపున మీ మతంలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని రా. పీఠాధిపతులు, మఠాధిపతులు అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళు వస్తారు. అవును. అంతేగాని నువ్వు వచ్చి మాట అంటే ఇప్పుడు ఒక అదే నేను అంటల్లా ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉంటుంటే ఒక వార్డు మెంబర్ వచ్చి ఆయన ఏదో మాట్లాడాను, నేను ఇక చంద్రబాబు కౌంటర్ ఇచ్చాను కాబట్టి చంద్రబాబు నాయుడు నాతో నాకు కౌంటర్ ఇవ్వాలంటే అటు కుదరదు కదా. అంతేగా. అది నేను అంటుంది. అట్లాగా కావాలనుకుంటే చిన్నజాతిని తీసుకొని రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పు, ఫోన్ చేసి అని చెప్పేసి నేను మొన్న లైవ్ లో మాట్లాడాను మేకల మోహన్తో. ఓకే. కాబట్టి రాడు సాంబశివరావు అంటే సాంబశివరావు ఎప్పుడు ఫైటింగ్ కోరుకోడండి. ఫైటింగ్ అవతల వాడు చెప్పేది వినకుండా అవతల వాడు నాకు ఫైటింగే కావాలని కోరుకుంటేనే వాడితో ఫైట్ చేస్తాడు. అవును. లేదు ఇప్పుడు మనకు బైబిల్లో చెప్పినట్టుగా అవతలోడు కాదు కూడదని చెప్పేసి వాడు రాయబారం పంపినప్పుడు వాడు సరే నేను ఒప్పుకుంటే ఓకే వదిలేస్తాం. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటాం. అవును. కాదు మేము మాకు యుద్ధమే కావాలనుకుంటే ఖచ్చితంగా యుద్ధం చేస్తాం. సాంబశివరావు ఎప్పుడు రెడీగా ఉంటాడు యుద్ధం చేయటానికి. యుద్ధం అంటేనే ఇష్టం సాంబశివరావుకి. అది ఇప్పుడు ఏది సంధి అదే మా కుదరనప్పుడు దృష్టిలో సాంబశివరావు అన్నంటే 24 గంటలు నిద్రలో లేపినా కానీ అంటే కచ్చిపట్టి రెడీగా ఉంటాడు ఆయన. మనం ఎప్పుడు నా మూడంతా యుద్ధం మీదే ఉంటది. అయితే ఆ, ఎప్పుడు ఉంటది అది? అనవసరంగా వాళ్ళు కూడా ఉండదు. రెడీ. అనవసరంగా ఉండదు. అవసరమైతేనే ఉంటది. నేను కోరుకున్నది కూడా ఏంటంటే అసలు ఎవరు ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు దూషించకూడదు. అది క్రైస్తవులైనా, హిందువులైనా. అవును. వాళ్ళ మత గ్రంథాల గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మన బైబిల్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంత చేస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నాం? వాడు పొద్దుగూకులు బైబిల్ విమర్శిస్తున్నాడు కాబట్టి, దూషిస్తున్నాడు కాబట్టి, బైబిల్ అవును. నుండి మనం ఆన్సర్లు చెప్పి తిరిగి అరే ఈ దరిద్రం మీ గ్రంథాల్లో ఉందని చెప్పేసి చెప్పడం కోసం వాళ్ళ గ్రంథాలని, వాళ్ళ మతంలో ఉన్న విషయాలను మనం మాట్లాడుతున్నాం. అవును, లేదా వాళ్ళు మనకు ఎప్పుడు అవసరం లేదు. సమాధానం చెప్పరేంటి? మన ఆరోపణ ఖండించరేంటి వాళ్ళు ఇప్పుడు? ఆ సాంబశివరావు ఇలా అన్నావు, మా గ్రామం మీద లేదు అని చెప్పి ఖండించరేంటి? ఎందుకు వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గ్రంథాల్లో ఏముందో. ఇప్పుడు ఖండియటానికి ఒకడు వచ్చాడు. వాడు మొన్న లలిత్ గాడు ఏదో వీడియో అవును, పెట్టాడు. అవును, రెండు దాంట్లో మూడు వీడియోలు స్పష్టంగా చేసేస్తాడు కదా, తర్వాత ఆగిపోయాడు కదా ఆయన. అప్పుడు నేను చెప్పాను, అరే వాడికి రిఫరెన్స్ చూసుకోవడం చేత కాల. నేను బుక్ లో అవును, మీరు చెప్పారు. రాసినటువంటిది పురాణంలో లేదన్నాడు. నేను అదే బుక్ లో వాడు ఏ బుక్ అయితే చూపించాడు అదే బుక్ లోంచి తీసి చూపించాను. ఉమ్. దాని ముందు పేజీలోనే ఉంది. అంటే ఏంది వాళ్ళు చూసుకోవడం తెలియదు. కనీసం రిఫరెన్స్ చూసుకోవడం చేత కాదు వాళ్ళకి. అంటే ఆ వాళ్ళ పుస్తకాల మొహాలు గ్రంథాల్లో కూడా ఎప్పుడు చూసి వాళ్ళు చూసుంటారు అమ్మా చెప్తారు. వీళ్ళు. ఆ? ఆ బుక్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు వీళ్ళకి. తెలియదు వీళ్ళకి. అదే నేను అంటుంది. తెలీదు. అందుకని వాళ్ళకి అవేమో మన విషయాలు ఏం ఖండిస్తారో మనం రాసిని వాళ్ళు తెలిస్తే కదా. ఇక బూతులతో మాట్లాడడం తప్ప ఇంకేసేదే ఖండియడానికి ఉండదు. కూడా ఏముండదు కదా. ఉండదున్నట్టు మనం రాశాం కాబట్టి వాళ్ళ ముఖాలు ఇంకా వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏదైనా బూతులు తిడతారు అంతవరకే. అంతే, ఆ బూతులు తిట్టుకోవడం, లేకపోతే బైబిల్లో మేరీ మాటలు తిట్టుకోవడం. అందుకని నేనేమంటానంటే క్రైస్తవుల్లో కూడా ఇప్పుడు ఆ భాను బ్రదర్ ఏదో పబ్లిసిటీ కోసం చేశాడనో లేకపోతే ఇంకొకటనో వీటన్నిటి అనేకంటే కూడా ప్రయత్నం మంచిదా చెడ్డదా అనేది కదా మనం చూడాల్సింది. ఓకే. నన్ను పిలిచారు వాళ్ళని పిలవలేదు, వాళ్ళని పిలిచారు నన్ను పిలవలేదు, ఇవన్నీ నాన్ సెన్స్. ఒకవేళ ఇప్పుడు నన్ను పిలవకపోయినా నేను అసలు 1% కూడా ఫీల్ అయ్యేవాడిని కాదు. నన్ను పిలవకపోయినా భాను బ్రదర్ నేను 1% కూడా ఫీల్ గాను. ఎవరిని పిలిచినా ప్రయత్నం మంచిది అనేది మాత్రం నా అభిప్రాయం. అది భాను అంతేలేండి. చేశాడా లేకపోతే జాన్ పాల్ చేశాడా లేకపోతే ఇంకొకళ్ళు చేశారా అనేది తర్వాత తర్వాత సంగతి అది. నేను ఎప్పుడు అవును. కూడా మంచి పనిని నేను మంచిగానే చూస్తా బ్రదర్. అది నాకు దాంట్లో ఎటువంటి పక్షపాతం ఉండదు. ఇప్పుడు ఉమ్. ఒక వ్యక్తి నాకు నాకు నచ్చలేదు కాబట్టి ఒక వ్యక్తి ఒక వ్యక్తి నన్నేదో విమర్శిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి చేసేది మంచి పనైనా సరే అది దాన్ని చెడుగా నేను చూడను. మంచిని ఉమ్. మంచి అని అంటాను, చెడు చెడు అని అంటాను నేను. ఓకే. నా పద్ధతి అది. అందువల్ల ఏందంటే ఒక మంచి పని అది. ఇప్పుడు 1000 మైళ్ళ దూరం అయినా సరే ఒక అడుగుతోటే ప్రారంభమైంది గదా! అవును. 1000 మైళ్ళు మనం నడిచి ఎళ్ళాలనుకున్నప్పుడు ముందు ప్రారంభమయ్యేది ఒక అడుగు నుంచే గదా! అది కరెక్ట్ అయ్యా. కాబట్టి ఇది చిన్న ప్రయత్నంలాగా అనిపియొచ్చు మనకి. కానీ అవును. చేస్తే ఏమైంది? ఇప్పుడు అది మంచి పనా? చెడ్డ పనా? ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని సావడం, తిట్టుకొని పొద్దున్న లేస్తే ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడం అనేది కరెక్ట్ కాదు గదా!
సరే అది అవును. ఆగిపోవాలని ఒక ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు, మనోడు చేస్తున్నప్పుడు, ఉమ్, దానికి సరే మీరు సపోర్ట్ చేయకపోతే విమర్శలు ఎందుకు అంటాను నేను. ఉమ్, ముందు విమర్శలు ఎందుకు మనకి? నీకు ఇప్పుడు వాళ్ళకి అది కుదరని పనండి, అది అవ్వని పనండి. నిజమే. ఉమ్. వాళ్ళ బతుకుదేరు అదే. అయినప్పటికి కూడా అసలు ముందు వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ వ్యవహారం ఏంది? పూర్తిగా తెలీదుగా మనకి. ఇప్పుడు ఆడ మాట్లాడాడు. 1, 2 పాయింట్లు కదా వాడు మాట్లాడింది. మన 1, 2 పాయింట్లు మన దగ్గర సమాధానం ఉందా? ఉంది కదా! నేను చెప్తాగా. నేను మనం చెప్తాగా. డిబేట్కి నాకు తెలిసి కాదబ్బా, మిమ్మల్ని చర్చికి పిలిచారంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లా. అదే నేనుండా కదా! మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని మీతో కూర్చొని చర్చ చేయడానికి సామరస్యం కోసం ఒప్పుకున్నారు అంటే వాళ్ళు నాకు ఇప్పటికీ నమ్మాలనిపించట్లేదు అంటున్నా. అంటే ఎలాగంటే సామరస్యత అంటే నేను మీరు 2 ప్రశ్నలు వాళ్ళెక్కడ ఇప్పుడు నిన్న అడిగా మిమ్మల్ని, ఏది బైబిల్ ఇలా ఉంది కదా అంటే మీరు వెంటనే చెప్తున్నారు "అరే బాబు మీ గ్రంథాల్లో ఉందని" చెప్పి. మీరు అలా చెప్పారు సార్ తక్కువని, మాకు సామరస్యం ఎక్కడ వస్తుంది, ఇంకా మాకు ముందుకు వెళ్తాం మేము. అదే ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు వాళ్ళు ఏదైనా గిబేట్లు అంటే భయపడతారు గాని సాంబశివరావుతోటి. ఏముంది ఊరక మాట్లాడుకునే మాటలు కదా! అందుకని వత్తున్నారేమో. ఒకవేళ వచ్చినప్పుడు మనకుండే లెక్కలు మన ఐడియా అవును, అందుకే మనకుంటది. సరే అన్న ఫిక్స్ అయిందన్నా మాట్లాడుకోవడానికి మనకి. వాళ్ళు మీ ప్యానల్ వాళ్ళ ప్యానల్ ఫిక్స్ అయిందా? వాళ్ళది ఇంకా గజిబిజిగా ఉంది కదా! అవతలోళ్ళు మొన్నటిదాకేమో మేము రాము వాళ్ళని పిలువు, వీళ్ళని పిలువు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ ఏదో వస్తామన్నారంట. అది ఏందనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు కదా! ఓకే ఓకే, జరుగుతుంది, ప్రాసెస్ లో ఉంది హ్మ్. అయితే. ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. ఉమ్, ఉమ్. చర్చలు జరుగుతున్నాయి గానీ, అది ఎప్పుడు ఏందనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఓకే ఓకే. అందువల్ల ఏందంటే సాంబశివరావు యుద్ధానికైతే వస్తాడనంటే యుద్ధం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? తప్పనిసరి అయితే చేస్తాడు. అంతేగాని యుద్ధాన్నే కోరుకోడు ఎప్పుడు. అవును. సాంబశివరావు స్వభావం ఏందనంటే తప్పనిసరి అయితేనే యుద్ధం. ఉమ్. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళని చూసుకోమని నేను మాట్లాడేటప్పుడు అడిగి హిందూ గ్రంథాల మీద గాని, వాళ్ళ దేవుళ్ళకి మనకేం పని అసల? అంతే కదా, నేనేమన్నా మనం వాళ్ళ ఆడుకోవడం కదా. అట్ట కాదు బ్రదర్. నేనేమన్నా వాళ్ళకి మళ్ళీ ఈ వీడియోలు పెట్టుకొని, మత విద్వేషాలు రెచ్చగొట్టుకొని, డబ్బులు అడుక్కునేవాడిని కాదు కదా! నేను అంతే కదా. పొద్దున్న లేస్తే వ్యవసాయం చేసుకొని బతికేవాడిని. నాకది కాదు కదా బతుకుదెరువు. మీ సొంత కష్టం మీద మీరు నా బండి బతుకుదెరువు నడిపిస్తున్నారు వేరే కదా. ఉంది. ఉమ్, కాపోతే నేను నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని, నా దేవుడి గురించి ఈళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారనేటువంటి ఒక రోషంతోటి నేను ముందుకొచ్చి మాట్లాడుతున్నా తప్ప, లేతే వాళ్ళ ఉమ్. గ్రంథాలతోటి నాకేం పనసల? ఇన్ని గ్రంథాలు కొనాల్సిన అవసరం ఏంది నాకు? అసలు ఈ అవును. పొద్దుగూకులు ఇంత స్టడీ చేయాల్సిన అవసరం ఏంది? ఇన్ని రోజులు అవసరం గంటలు సమయం కేటాయించి ఆ! స్టడీ చేయడం, అవసరం ఎక్కడికి లేదు. వెళ్ళకుండా దండాలు తెచ్చుకురావడం. అందుకే నేనేమంటానంటే, ప్రయత్నం మంచిది. అది అయ్యిద్దా? అవ్వదా? ఓకే. అనేది ఇంకోటనేది పక్కన పెట్టు ముందు. ఒక ఉమ్, మంచి ఉమ్. పని చేసేటప్పుడు దానికి మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు గానీ, దాన్ని విమర్శలు చేయటం అనేది కరెక్ట్ కాదంటాను నేను. నాకు ఫోను చేశాడు. భాను బ్రదర్ ఫోను ఓకే. చేశాడు. ఇలా అనుకుంటున్నప్పుడు నేను ఇదే చెప్పాను. ఆళ్ళ ఉమ్, ఉమ్. బతుకు తెరువు ఇదే బ్రదర్ వాళ్ళు. వాళ్ళ సామరస్య, గీమరస్యం వాళ్ళకి పనికిరాదు. ఉమ్. వాళ్ళేదో సామరస్యతనం వచ్చి కూర్చొని అది పబ్లిసిటీ కోసం అది ఇది అని పేచీ పెట్టిపోతారు. దానివల్ల 4 వీడియోలు లేదా జనం దృష్టి వాళ్ళ వైపు మళ్లించుకోవడానికి కొద్దిగా సోషల్ మీడియాలో కొంతకాలం అలా రన్ అవ్వటానికే వాళ్ళు ఒప్పుకున్నారు తప్ప కొత్త టాపిక్, పైగా ఇప్పుడు కొన్ని కేసులతో ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు ఏదో షిరిడి వ్యవహారంలోనే ఏదో ఇబ్బంది పడుతున్నారు అని విన్నాను నేను. కేసులే ఏమైనా గానీ వాడేందంటే కరుణాకర్ గాడికి పబ్లిసిటీ పిచ్చి. ఇప్పుడు అదే ఇంతకీ కదన్నా, ఇది కూర్చొని మనకి ఏదో ఆహారం అదే కదా. ఏదో చేయటానికి వచ్చామని చెప్పేసి కొద్ది రోజులు వీడియోలు రన్ చేసుకుంటారు. దానివల్ల కొంత కొద్దిగా జనంలో పాపులారిటీ వచ్చిద్ది. డబ్బులొస్తాయి వాడికి. అది ఉమ్. వాడి ప్లాన్ అది. అందుకే వాడు వత్తానని ఒప్పుకున్నాడు. అంతే మనస్ఫూర్తిగా వాళ్ళు వాళ్ళు దానికి సంబంధించినోళ్ళో కాదనేది నీకు, నాకు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. సంవత్సరాల అవును. తరబడి సోషల్ మీడియాలో వీటన్నిటిని పరిశీలిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అక్కడ ఏం జరిగిద్దని. అంతే, అయితే ఒక అది ఈజీగా ప్రయత్నం ఎవరైనా ఆర్డర్ చేయగలరు, కరెక్టే. ఇప్పుడు ఒక ప్రయత్నం అనేది మనం చేసినప్పుడు రేపొద్దున మనకు మాట ఉంటది కదా! అవునయ్య మేము కలిసి కూర్చొని ఇలా అనుకున్నాం మేము. మనం గొడవలొద్దని ఉమ్. చెప్పుకున్నాం అని మాట అనటానికి అవకాశం ఉంటది కదా మనకి. కలిసి అదేలేండి, ఒక ప్రయత్నం కూర్చొని అనేది చేసినట్టు ఆ! ఉంటది. ఒక ప్రయత్నం అనేది మంచిది కాబట్టి దాన్ని మనం సమర్థించకపోయినా విమర్శించాల్సిన అవసరం లేదంట. ఉమ్. అది ఆ ప్రయత్నం అనేది మంచిది కాదనుకో, అప్పుడు నువ్వు అవతల వాడిని విమర్శించినా బావుంటది. అంతే గదా! అవును. ఆల్రెడీ భాను గారు ఇప్పుడు యుద్ధం మొదలెట్టేసారన్నారంటే ఇక చర్చలు ఆగిపోయినట్టేనా? అది యుద్ధం మొదలెట్టానని చెప్పినటువంటిది 2 రోజుల క్రితం వీడియో అనుకుంటా అది. మేబీ ఆ ఎప్పుడు తెలియదు వీడియో కానీ నేను. చేసిన ఆ వీడియో చేసిన తర్వాత మళ్ళీ లలిత్ కుమార్ ఫోన్ చేస్తే, లేదండి మేము వస్తాంలే శాలిం రాజు గారు రాకపోయినా అని చెప్పి మళ్ళీ ఏదో అన్నారంట ఆళ్ళు. ఉమ్. అదే కదా వీడియో రీసెంట్ వీడియోలో ఏదో చెప్పాడు భాను కూడా. ఓకే ఓకే. అందువల్ల
ఇప్పుడు తప్పే ఉంది దాంట్లో, కూర్చుంటారు మాట్లాడతాడు, ఇప్పుడు దారిని వాడు పోతాడు, అయితే అయింది లేకపోతే లేదు. నాకు తెలియదు. నేను ఇక సాంబశివరావు యుద్ధమే చేస్తాడు, ఇంకేం కోరుకో, శాంతిని సమాధానాన్ని కోరుకోడంటే ఎట్లాగది? అట్లాగే తప్పనిసరి సాంబశివరావు అయితే మేము యుద్ధం. అవునవును. సాంబశివరావుకి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఎన్నడూ చూసిన వ్యవహారం ఎలా ఉంటుందంటే, సాంబశివరావు అన్న ఒక అట్టుపెట్టిన మాల లాంటి వ్యక్తి. ఆయన ఎదురుగా వచ్చి ఎప్పుడు రాకుండా దాక్కున్నాయి కదా ఇవన్నీ ఎప్పుడు ఇన్నాళ్ళు. ఇప్పుడు మీరు ఆ సిగ్నేచర్ స్టూడియోకి వెళ్ళినప్పుడు అడిగారు, ఆయన ఎవరో ఉన్నారు కదా, ఒక ఆయన గణపతిన సంథింగ్. ఉమ్. ఆయన కూడా రమ్మని చెప్పాం, ఆయన రాలేదు కదా ఇంతవరకు. ఆయన అప్పట్లో అన్నాడు కదా, చర్చిలో కొట్టిన మత గ్రంథాలు అది చెప్తే మీరు అన్నారు కదా, చర్చిలో చేశారా బుక్స్, ఎక్కడ చేశారు బుక్స్. పర్సనల్ గా కూడా మహేంద్ర గారికి నేను ఫోన్ చేయించాను, మాట్లాడిచ్చాను. ఆయన నవ్వుతున్నాడు కానీ పిలవాలంటే ఆయనకి అర్థం అయిపోయింది. అవును, మహేంద్ర గారు కూడా ఈ మధ్య పూర్తిగా ఈ టౌన్ లోకి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు సాంబశివరావు మాట్లాడినటువంటి మాటల్ని, వాటన్నిటిని ఏదో వాళ్ళ దేవుళ్ళ గురించి రంగు పొంగే వ్యవహారాలు కవర్ చేయడానికి ఆ ఘనాపాటి సంతోష్ అని ఆయన్ని పిలిచి ఏదో కవర్ చేశారని హిందువులకు కూడా అర్థమైంది. డైరెక్ట్ గా అవును. పిలిస్తే రాలేదు కదా వాళ్ళు. మీరు ఓపెన్ గా ఇచ్చారు కదా, అప్పుడు రండి కూర్చొని మాట్లాడుకుందాం, ఏ గ్రంథాలు ఏముందని అడిగారు. ఇప్పుడు పద్మ పురాణంలో లేదని అతను అన్నాడు. నేను బుక్ తెచ్చి ఆయన చేత చదివించి ఉందని చెప్పిస్తాను రమ్మన్నాను. వాళ్ళు మరి రాలేదు, మనం ఏం చేద్దాం. ముందుకు రాలేదు కదా. ఆ, అట్లాగా తప్పనిసరి అయితేనే సాంబశివరావు యుద్ధానికి వెళ్తాడు కూడా. ఓకే. ప్రతిసారి ఇంకా దానికి అది కరెక్ట్ కదా. బైబిల్లో కూడా మనం చెప్పిన సూత్రం అదే, నువ్వు యుద్ధానికి పోవాలనంటే ఖచ్చితంగా ముందు రాయబారం పంపమన్నాడు. అంటే ఏంది, శాంతి చర్చలు జరగని ఏమైంది, కానీ అవును. బిడ్స్కొట్ని వాళ్ళకి నచ్చలేదు, మేము యుద్ధానికి వస్తాం అంటే అప్పుడు యుద్ధానికి వెళ్ళిపోయేది. ఉమ్. ఎలాగ యుద్ధం చేస్తున్నాం కదా. అవునవును. ఉమ్. కాకపోతే కాస్త బ్రేక్, కాల్పుల విరమణ లాగా చర్చలు జరిగే టైంలో ఉమ్. ఈ చర్చలు ఉన్నప్పుడు కాసేపు ఆగుతారు, చర్చలు అయిపోగానే చర్చలు విఫలం అయితే మళ్ళీ కొట్టుకోవడమే. అందువల్ల ఇవన్నీ కూడా తప్పేం లేదు, రాని మాట్లాడదాం, అసలు ఏందో వాళ్ళ వ్యవహారం ఏందో చూద్దాం, వాళ్ళ మనసులో మా అంటే విషయాలు మాట్లాడితే మంచిదే అన్న, నాకు తెలిసి మాట్లాడడం జరగకపోవచ్చని నేను అనుకుంటున్నాను. మేబీ అంటే వాళ్ళ విధానం చూసిన దాన్ని బట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే కూర్చుంటే ఒకసారి అది అయిపోయినట్టు తెగిపోద్ది కదా. వాళ్ళు వచ్చి కూర్చోగానే అంతా అయిపోయింది, సర్దు మణుగుతుందని ఎవరు అనుకోవట్లేదు, ఎవరు అనరు కూడా. అవును. సో ముందు వాళ్ళ మైండ్ సెట్ ఏందో మనకు పూర్తిగా అర్థమయ్యేదిగా రాని అసలు. అంతేలే అన్న. ఇంకోటి ఏంటంటే నేనేమంటానంటే ఇక్కడ వాళ్ళు ఏదో పెద్ద తోపులు తురుములు అని కాదు కదా. మెయిన్ అవును. మెయిన్ 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 క్యాండిడేట్లు వాళ్ళు అంటే ఎందులో మెయిన్ క్యాండిడేట్లు వాళ్ళు మత గ్రంథాలని అంటే బైబిల్లో ఉన్న వాటిని వక్రీకరించి మాట్లాడటంలో మెయిన్ క్యాండిడేట్లు వాళ్ళు. అవును. ఇప్పుడు ఈ శాలేం రాజు గారు లేకపోతే ఈ సతీష్ కుమార్ ఇలాంటి వాళ్ళు రావాలంటే వాళ్ళేమి సోషల్ మీడియాలో మత గ్రంథాల మీద అదే పనిగా వీడియోలు చేయట్లేదు కదా. ఇది ఈ పాయింటే కదా. అవును కదా. మాట్లాడుతున్న వాళ్ళు మేము. కాబట్టి అసలు వాళ్ళతో పని లేదు. ముఖ్యంగా ఉండాల్సిన వాళ్ళు సాంబశివరావు లాంటి వాళ్ళే. ఎవరైతే సోషల్ మీడియాలో హిందూ గ్రంథాల మీద గాని, లేదా వాళ్ళు చేసే ఈ అవును, ఈయన పూటలు మన చేసే వాటి మీద భాను గారు గాని, ఫస్ట్ రోజు వెళ్ళారు కలవడానికి కాదని. సమస్య ఎక్కడ వస్తుంది మనకి, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ మీదే కదా, వాళ్ళ గురించే కదా సమస్య. అవునవునవును. కాబట్టి ఈయన ముఖ్యంగా ఉండాల్సిన వాళ్ళు మనలాంటి వాళ్ళు అక్కడ, మిగతా వాళ్ళు కాదు కదా. అవును, గ్రంథాల మీద సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళతో పోటాపోటీగా ఉండేవాళ్ళే కావాలి. అంతే కదా వాస్తవానికి. అవును. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో 12 ఏళ్ల నుంచి వాళ్ళ కౌంటర్లు ఇస్తున్నటువంటి వాళ్ళం, అడుగనుకున్న వాళ్ళకి బుద్ధి చెబుతున్నటువంటి వాళ్ళు మేం కదా. సతీష్ అవును. కుమార్ మాట్లాడాడా, లేదా షాలేమన్ అదే పని వాళ్ళకి ఏమైనా కౌంటర్లు ఇచ్చి మాట్లాడాడా, లేకపోతే కాదు కదా. వాళ్ళు ఏంటంటే పెద్దరికంగా వాళ్ళ వ్యవహారం వాళ్ళ తగ్గ స్థాయిలో ఉండేవాళ్ళతో అయితే మాట్లాడతారు. చిన్నజార్ లాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహరావు అలాంటి వాళ్ళని తీసుకొని రండి మీరు, మేము కూడా తీసుకొస్తాం. కానీ ఇప్పుడు మీరేదైతే మీరు మాట్లాడేది పొద్దున్నలైతే బైబిల్ వాక్యాలను వక్రీకరించడం అయ్యి పొద్దుగుకులు 5, 6 డైలాగులే, ఇంక వేరే ఉండవుగా. లోతు లోతు కూతుళ్ళు, స్త్రీల పురుష సంబంధించిన స్త్రీలని అటు చేయమన్నారు, ఇటు చేయమన్నారు. ఇదో పాఠమే కదా, మీరు పొద్దున్నలేసి చదివేది ఆ పాఠమే కదా. ఆ పాయింట్లే కదా ఉన్నాయి, వీళ్ళ దగ్గర వేరే ఏవి వాటిలో కొత్తగా మేము ఉండవు. మేము పొద్దు ఎన్నోసార్లు ఆన్సర్లు ఇచ్చాము, తిరిగి మరి ఈ దరిద్రం అంతా మీ గ్రంథాల్లో మీ దేవుళ్ళే చేశారా బాబు, మనుషులు కూడా కాదు. అదొకటేమో మన వాళ్ళు కొన్ని సాక్ష్యాలు చెప్పి అప్లోడ్ చేస్తుంటారు కదా, కొంచెం విచిత్రంగా ఉన్న మరి సాక్ష్యాలు. సరే, మనుషులు చేసే మాకు అనవసరం, మా ఆ, దేవుడు ఏం ఇప్పుడు చెప్పాడు వాళ్ళు అనేది మాకు వాళ్ళ కావాలి. పనుల్లో ఏంటంటే దానికి బైబిల్ ఒకటా, లేకుంటే ఇప్పుడు క్రైస్తవులు ఒకటా, లేకుంటే చూడలేదు కదా వాళ్ళు, ఇప్పుడు అన్ని కలిపి కొట్టి వండేస్తారు కూర. ఇప్పుడు మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరయ్యా? ఈ సాక్ష్యాలు చెప్పేవాడా, లేదా యేసుక్రీస్తా? మనకి ఏం తీస్తే ఇస్తారు నిత్య జీవం. యేసుక్రీస్తు చెప్తాడు. మా యేసయ్యలో ఏదైనా తేడా ఉంటే నువ్వు చెప్పు. ఆయన ఏమన్నా ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు తొంగి తొంగి చూస్తా బట్టలు ఎత్తుకొని చెట్టు మీద కూర్చొని నగ్నంగా చూసి సంతోషపడుతుంటే నువ్వు చెప్పు. మీతో లేదా చిక్కి భర్త లేనప్పుడు కాదు కాదు. అట్టగాదు మీరేమో విను. ఒక పాయింట్ తోటి
కట్ చేస్తారు కరెక్ట్ టాపిక్ ని. కాదు. ఇంకేం మాట్లాడాలి మీతో వాళ్ళు? లేదు. ఇప్పుడు భర్త లేనప్పుడు ఇంట్లో దూరి భార్యల మానాలని వాళ్ళని పాడు చేసి రేపులు చేసి వస్తుంటే నువ్వు చెప్పు. మా ఇగో మీ యేసుక్రీస్తు ఇలా చేసాడు. ఈయన దేవుడు ఎలా అవుతాడు? మీకెలా నిత్య జీవం ఇస్తాడని. మేమంటాం. అవును. అంతేగాని ఎవరో ఏదో చేశారు. పలానోళ్ళు అట్ట చేశారు. పలానా మాకెందుకు వాళ్ళతోటి? అవునన్నా వాళ్ళతో మీతో మాకెందుకు? ఇదే. బుక్కులు మీరు ఏమో టాపిక్ కి ఒక ముక్కతో కట్ చేసేస్తారు. మేము ఎక్కడికి వెళ్తాం? టాపిక్ ఇంకేం ముందు తీసుకెళ్ళాలి మీతో చర్చలు? అదే కదా! ఇప్పుడు అందుకే కదా చూద్దాం దాని వ్యవహారం అని నేను కూడా కుతూహలపడుతున్నా. రాని వాళ్ళ వ్యవహారం తేలుస్తా నేను. ఉండాల్సింది చేయండి, సార్ చేయాలి, ఒకటే. చేయండి. మనం ఆలోచించాల్సింది ఒకటే బ్రదర్. ఉమ్. ఇప్పుడు కరుణాకర్ వీళ్ళు మెయిన్ క్యాండిడేట్లు వస్తున్నారు కాబట్టి సతీష్ కుమారో లేదా ఇంకొకళ్ళు రావాలనేది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే వాళ్ళు ఉమ్. ఎప్పుడు కూడా ఈ సతీష్ కుమార్ గారు ఎప్పుడు కూడా వీళ్ళ మత గ్రంథాల గురించి వచ్చి కానీ అసలు వీళ్ళ జోలి వీళ్ళని గదిలిచ్చిన పాపాన్ని పోవాలి. అసలు ఆయన అంత టైం కూడా సతీష్ ఉంటుందేమో కుమార్ బహుశా. గారు ఎంతసేపు ఆయన ఆ ఆయన ఆయన సంఘ ధోరణి వ్యక్తి, ఏదో ఆయన 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 సంఘ ఆయన వేరు తప్ప ఆయన సంఘం ఆయన ధోరణి ఆయన కథ అది వేరు. ఆయన ప్రపంచం అసలు వేరు. మిమ్మల్ని పట్టించుకుని కూడా పట్టించుకోలేదు కదా. ఆయన ఎప్పుడు ఏమన్నా అవును. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి మీ గ్రంథాల మీద మాట్లాడే ఆయన పిలవమంట. మాట్లాడలేదు కదా ఆయన. ఇప్పుడు ఆయన ఏమన్నా వీడియోలు అయితే అన్న, పెట్టి అది ఇది అని ఇది మాట్లాడుతుంటే మన భాను గారు కలిశారు కదా మన ఫస్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఆ, అప్పుడు ఆయన జస్ట్ అసలు పాస్టర్లు అనే పదం వాడుతుంది ఆయన. అన్న మీరు సోషల్ మీడియాలో మా గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు, అదే విధంగా సోషల్ మీడియాలో మీ గ్రంథాల గురించి అదే మాట్లాడారు, మన కూర్చొని మాట్లాడుతుంటే అయిపోయింది, బాగుండేది అనుకుంటున్నాను నేను. అది ఇప్పుడు ఆయన అంతగా పరిణతి చెందని వ్యక్తి బ్రదరు. ఇప్పుడే కదా మొన్ననే కదా అతను వచ్చింది. భాను గారు. ఏదన్నా ఉంటే మనం చెప్పుకుందాం బ్రదర్. ఇది ఈసారి మీరు పోయేటప్పుడు ఇది ఇలా కాదు అలా ఉండండి అని చూద్దాం. మనం తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఆ, తెలియని వాడికి చెప్పడం తప్పేం కాదు కదా. ఇప్పుడు కాకపోతే అన్న. ఇంతకు ముందు కూడా ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఏదో మీటింగ్ విషయంలో చిన్న పొరపాటు జరిగింది మనోడిది. ఓకే. నేనుండి బ్రదరు ఈసారి మీటింగ్స్ జరిగేటప్పుడు ఇలా చేయకండి అంటే సరే అన్న అని ఇంకా మనోడు కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా అలాంటి పొరపాటు చేయకుండా. అలాగా ఓకే. ఏదన్నా తెలుసో తెలియకో ఒక మాట మాట్లాడినప్పుడు అనుకోకుండా ఏదన్నా మాట్లాడినప్పుడు బ్రదర్ అట్ట కాదు ఇట్ట అంటే చెప్తే వినేవాడే అతను. మీరేది అవును. నాకు చెప్పి అనే టైప్ కాదు. నువ్వేంది అంటే నాకు నేను చెప్పి అనుకోవడం నేను ఏంటంటే అసలు ఇది అట్లా అనేవాడు కాదు. ఇది అనేవాడు. ఒక మాట ఆయన హాస్టల్ అనే పదం వాడకుండా ఆయన ఉమ్, ఇది బాగుండేది అన్న. మీరు సోషల్ మీడియాలో మీరేమో మత గురువులు కాదు, మీరేమో ఏ మతం ఏ గుడిని కానీ ఏ ఆచరణ కానీ రిప్రజెంట్ చేయట్లేదు. మీరు మీరు లేచింది మొదలు మమ్మల్ని తిడుతున్నారు. అలాగే మీ ఇప్పుడు అభ్యంతరం ఎవరి మీద ఉండాలి వీళ్ళకి? వాళ్ళ హిందూ గ్రంథాల మీద కాస్త కౌంటర్ చేసే వాళ్ళ మీద ఉండాలి అభ్యంతరం, వాళ్ళకి పాస్టర్ల మీద కాదు కదా. ఇప్పుడు ఈ గొడవ అంతా ఏంది సోషల్ మీడియాలో జరుగుతున్న గొడవ కదా, దాని మీదే కదా మెయిన్ ఆ, ఇప్పుడు. ఇప్పుడు జరిగేదంతా సోషల్ మీడియా అది. సోషల్ మీడియాలో జరుగుతున్న దాని మీదే కదా. ఈ సోషల్ అవును. మీడియాలో ఎక్కువగా వాళ్ళ గ్రంథాల గురించి గాని లేదా వీళ్ళు చేసే అధవ పనుల గురించి గాని అదే పనిగా మనం వాళ్ళకి బుద్ధి చెబుతున్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఉన్నవాళ్ళు మనమే. లెక్క ప్రకారం ఫస్ట్ సంవత్సరమే ఉండాలి లెక్క అసలు. అవును. అవును. నేను ఇంకోటి చెబుతున్నా, నన్ను పిలవపోయినా సరే నేను దాని గురించి 1% కూడా ఆలోచించేవాడిని కానీ అసలు బాధపడను. అసలు ఇలా చిన్న బాధపడను. చిన్నటికి ఇది అయ్యేది కాదు కదా అన్న. ఎందుకంటే నేను ఆ టైంకి కోరుకోను బ్రదర్. ఘనత, గొప్పతనం నన్ను అందరూ గుర్తించాలని నన్ను గొప్పగా అనుకోను. నేను అసలు 1% కూడా వాటి గురించి ఆలోచించను అసలు. నా దేవుడు గనపరచబడాలని నేను ఎప్పుడు కోరుకుంటా గానీ, నేను ఏ ఇంటర్వ్యూ పోయినా, ఎక్కడ పోయినా, ఏది చేసినా నా ఘనతను గాని, నేను 10 మందిలో నేనేదో గొప్పగా అనిపించుకోవాలనేది నాకు చిన్నప్పటి నుండి నా మనస్తత్వం కాదు అది. ఎప్పుడూ ఉండదట్లా. ఉమ్. నా పనేదో నేను చేసుకొని వెళ్ళిపోతా అంతే ఇక. అవును. కాబట్టి ఈ ఈ ఈ కరుణాకర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏందంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు. అదే కదా వచ్చిన సమస్య ఇప్పుడు. అవునవునవును. ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుని అన్న మనం ఆ! మనం కూర్చొని మాట్లాడుకుందాం, మనం ఏంటంటే ఆ! ఒకళ్ళ పరిష్కరించుకున్న మీద విషయాలు. ఒకళ్ళు వీడియోలు చేసుకోవద్దురబ్బాయి. ఎవరి పని వాళ్ళు ఆ, చూసుకుందాం. విమర్శించుకోవద్దని చెప్పాట. అవును. ఈ భానుగారు వెళ్లే ముందు ఇప్పుడు మీరంటే సంప్రదించలేరన్న ఆయన. వెళ్ళేటప్పుడు మనకేం చెప్పలేదు ఆయన ఏమి. మనది నాకేం పొరపాటే చెప్పలేదు. కదా. అలా వెళ్ళిపోతే ఎలాగ? మాట్లాడి వచ్చిన కాదు, కాదు. తర్వాతే నా అంటే ఫోన్ చేసి నేనేమంటానంటే అన్న, హ్మ్. ఇప్పుడు ఇతను పరిణితి కొంచెం తక్కువ, ఇప్పుడే కొత్తగా వచ్చా అన్నారు మీరు. హ్మ్. అలా పెద్ద సినిమాల నోట్లోకి వెళ్ళిపోకూడదు కదా, అమాయకంగా వెళ్ళిపోయి. ఓ మాట అడిగి చూస్తే మనలాంటోళ్ళకి కొద్దిగా ఆ, సలహాలు ఇచ్చేవాళ్ళం 1, 2. అదే అవునవును. నేనంటాను ఇట్లాంటియన్నీ గూడా ఇక మీదట జరగకుండా ఎలా ఉమ్. ఉండాలి ఏందనేది మనం అది చెప్పుకుంటూ ఎళ్దాం. ఏమైంది తప్పేముంది. ఇప్పుడు అవును. అతను గూడా ఏంది మన మన పక్షం క్రైస్తవుల పక్షంగానే గదా అతను మాట్లాడేది గూడా ఏదైనా గాని. కాతే ఆయన ఏ పక్షం అందరితోటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదన్న. ఆ! ఆయన ఏ పక్షం అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. కాదు. ఏందంటే అందరితో పాటు మంచిగుంటాడులే. మానవత్వంతో ఉంటాడు. ఇప్పుడు బ్రాహ్మణులు, పూజారులు, హిందువులు, ముస్లిమ్స్ ఇలాంటి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆయన తోచింది ఏదో ఆయన హెల్ప్ చేయటం గాని,
మాట్లాడటం గాని అలా ఉంటాడు అంతే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గాని, వాళ్ళు గాని అంటే నాకు తెలుసు కాబట్టి నేను ఆళ్ళ గురించి చెప్పగలుగుతున్నాను. ఓకే. ఓకే. వాళ్ళ పర్సనల్‌గా తెలుసా మీకు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అది? పర్సనల్ డీటెయిల్స్ తెలుసు నాకు కాబట్టే వాళ్ళ వ్యక్తిత్వం, ఓకే. ఓకే. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళు క్రైస్తవులా కాదా ఇయన్నీ తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఓకే. ఓకే. ఇతను మొన్న ప్రశ్న తెలియనిదేంటంటే అడిగాడు చూసారా వీడియోలో మీరు? ఆ! బైబిల్‌లో దేవుడు ఎవరన్నా అడిగితే అయినా నాకు తెలీదని చెప్పాడు భాను గారు. బైబిల్‌లో బైబిల్‌లో దేవుడు ఎవరని అడిగారాళ్ళు. వాడేదో డిబేట్ మోడ్‌లో మాట్లాడాడులే అట్లా మామూలుగా. కాదన్న. బైబిల్‌లో దేవుడు ఎవరని అడిగేది చిన్న ప్రశ్న కదన్న అది. హ్మ్. బైబిల్‌లో దేవుడు ఎవరు నాకు తెలీదన్నాడంటే ఈయన క్రైస్తవుల పక్షాన ఎలా వెళ్ళాడని అనుకోవాలని నాకు అర్థం కాల. బైబిల్‌లో దేవుడెవరు అనంటే తెలియకుండా ఉంటదా? భానుకి మరి తెలీదా? తెలీదన్నాడన్న ఆయన. భాను గారు తెలీదన్నాడు. సరే అక్కడ ఆయన ఏ ఉద్దేశంతో చెప్పలేదేమోలే గాని నేను చూడలేదు అది అదే అవి. చూడండి అది అక్కడ ఒక మాటతోటి నాకు అసలు ఎందుకు ఈయన అనవసరంగా వెళ్ళి నేను అదే క్రైస్తవుల పక్షాన వెళ్ళానని నేనేమంటానంటే చెప్పుకోవడం. అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కొద్దిగా ఎవరన్నా మనలాంటి వాళ్ళని సంప్రదిస్తే లేదా ఎవరైనా పెద్దవాళ్ళని సంప్రదించినా ఏదైనా సలహాలు చెప్తారు అవి చూసుకొని వెళ్తే బాగుంటది. అవును. మీరన్నట్టు ఏందంటే ఎగేకి వెళ్ళకుండా ఎవరినన్నా ఒక మాట కనుక్కొని వెళ్తే బాగుండేది. అవును. కనీసం ఎవరిని కలిసి అన్న నేను వెళ్తున్నాను. ఇలా దీనికి మనం ఏం చేస్తే బాగుంటుంది. ఉమ్. ఎందుకంటే మీరు ఇలాంటి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారో మీరు చక్కగా చేస్తారు. ఇప్పుడు టకాటకా చెప్పేస్తారు మీరు. అరే బాబు నువ్వు వెళ్తే ఇగో నీ దగ్గర నీకు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. నువ్వు వీటికి సమాధానం ఇలా ఉండాలనేది మీరు ఒక్క 5 నిమిషాల్లో మీరు ఆయన ప్రిపేర్ చేసి పంపించగలరు. అవును. కాకపోతే ఆయన ఎందుకనో మరి ముందు వెళ్ళిపోయినట్టున్న ధైర్యంతో సరే అదేలే ఇప్పుడు ఆయన మామూలుగా వ్యక్తిగతంగా ఆయన వృత్తి జర్నలిస్ట్ కదా వాడు. వృత్తి ఏంటంటే జర్నలిస్టులు కూడా అందువల్ల ఏమో లేదు. భానుగారి మీద నాకు అయితే పూర్తి అభిప్రాయం నాకు సరైన పూర్తిగా ఆయన మీద అవగాహన లేదు నాకు. కాకపోతే నేను దీన్ని చూసా కాబట్టి చెప్తున్నా. ఇంత అమాయకంగా వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని నాకు బైబిల్‌లో దేవుడు అతను ఎవరో ఒక తెలియదు అన్న మాట డిబేటర్ చెప్పినప్పుడు బ్రదర్ అతను ఒక సాధారణ వ్యక్తి డిబేటర్ గా మనం చూడకూడదు అలాంటి వాళ్ళని. మాలాంటి వాళ్ళు వెళ్ళి కూర్చున్నప్పుడు ఏదన్నా అంటే అప్పుడు మీరు పాయింట్ అవుట్ చేయాలి కానీ సరే అది అతను అదే వ్యక్తిగతంగా తెలియదు అంటావా బైబిల్లో దేవుడు ఎవరు తెలియదు అంటావా ఆయన మనలో మాట మనం అనుకుందాం వ్యక్తిగతంగా ఈ దేవుడు అంటే ఎవరు అతనికి అవునన్నా తెలియదు ఇప్పుడు అంటావా మన దేవుడిని మనిద్దరం గనపరచుకోవడం కాదు కదా అన్యుల ముందుకు వెళ్ళినప్పుడు కదా మన దేవుడిని గనపరచాల్సింది అది మనం. కనపరచడం కాదులే మామూలుగా చెప్పొచ్చు పలానా సమాధానం చెప్పాలి కదన్న. బైబిల్‌లో దేవుడు ఎవరంటే నాకు తెలియదు అన్న మాట చెప్పారంటే ఇక అతను అంటే క్రైస్తవుడుగా చూసే ఆలోచన మనసు అంగీకరించదు. ఇతను బైబిల్‌లో దేవుడు ఎవరో తెలియదు వాళ్ళ ముందు క్రైస్తవాన్ని బైబిల్ అవమానపరిచినట్టే కదా ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలియదు అన్న ఏంటనేది ఒక మాట చెప్పకూడదు చూస్తాను కదా. నేను చూస్తాను అది నేను చూడలేదు అసలు ఎంతవరకు ఏం ఒకసారి మీరు ఆ మాట్లాడుతున్నారు వీడియో చూడండి. అది చూసే నాకు చాలా బాధ అనిపించింది. అరే ఏంటి ఇతను బైబిల్లో దేవుడు ఎవరంటే అసలు అన్యులు కూడా చెప్పేస్తారు కదా యేసు ప్రభు అని చెప్పేస్తారు కదా. అదే ఇతను ఎందుకు నాకు తెలియదు అన్నాడు. అసలు ఇతను ఏది ఫాలో అవుతున్నాడు అతనికి ఇతను. తెలీదా ఇప్పుడు మనలో మన మాట బ్రదరు తెలీదంటావా ఇప్పుడు అతనికి వ్యక్తిగతంగా సరే అది చెప్పలేదనే మాట పక్కన పెట్టి కాసేపు ఆ, బైబిల్లో దేవుడు అనేది ఇప్పుడు ఎవరు అనేది ఆయన తెలుసు అంటావా తెలియదు అంటావా మనలో మన మాట చెప్పు అన్న బైబిల్లో ఆయన తెలుసు తెలియదు అన్న మాట ఆయన మనసులో ఏముందో నేను చెప్పలేను. మీరైతే ఏం చెప్పుకోవచ్చు. ఆయన చెప్పలేదంటే ఇప్పుడు బాప్తిజం తీసుకొని చర్చికి వెళ్ళేవాడికి తెలియదంట బ్రదరు దేవుడు ఎవరు అనేది బైబిల్లో అవునన్న మన దేవుడి పేరు చెప్పిన సిగ్గుపడేవాడికి మన పక్కన ఏం సిగ్గుపడటం మాట్లాడతాడన్న. కాదు ఇప్పుడు అతని ఆలోచన ఏందో మనకు తెలియదు నేను అడుగుతాను ఇంతవరకు తెలియదు అది అది వివరణ తీసుకోండి మీరు ఒక పాయింట్ మీద వివరణ తీసుకోండి ఇప్పుడు ఆయనతోటి. మిగతా అంతా నాకు చెప్పలేదు అభ్యంతరం ఏం లేదు ఇప్పుడు కానీ ఆయన ఎవరెవరితో బ్రదర్ కలవచ్చు ఇబ్బంది ఒక లేదు మాట కానీ. ఒక మాట కొంతమందికి కొన్ని వ్యూహాలు ఉంటాయి కొంతమందికి కొన్ని వ్యూహాలు ఉంటాయి అక్కడ ఏదో అన్న నీ చెప్పలేదు అన్నంత రక్షణకర్త మాత్రం కాదన్న నీ రక్షణకర్త ఎవరో చెప్పలేకుండా నాకు వ్యూహం ఆ, ఉందంటే నాకు ఏదో నచ్చలే ఈ సమాధానం. ఎందుకంటే ఆయన అది మనసులో తెలియదు కానీ నాకు అది నచ్చలే ఇది. కఠినమైన ప్రశ్న కాదు కదా అది చాలా సింపుల్ ప్రశ్న నాకు చెప్పాలి కదా ఆయన ఆ, మా ప్రభు అదే దేవుడు నేను యేసు కూడా అంటే చెప్పాలా. తెలిసింది ఆయన ఎందుకు చెప్పలేదు తెలిసి ఆయన ఎందుకు చెప్పలేదు అనేది మనకు అర్థం అందుకే వివరణ తీసుకోవాలి కదా తెలియదు ఒకసారి కదా తీసుకోండి అన్న అది. ఎందుకంటే నేను అది మాట్లాడతా కొంచెం రాంగ్ గా వెళ్ళే అవకాశం ఉంది కదా సమాజంలోకి. ఎందుకంటే ఆయన ఇప్పుడే కాస్త ఇప్పుడు ఎదుగుతున్న ఆయన వ్యక్తి రాంగ్ గా అన్నారు. చెప్పాడు నువ్వు చెప్పాను ఉంటాడు నువ్వు అంటే నేను అదే అంటాను బ్రదర్ వీళ్ళు గుంట నక్కలు ఏంటంటే వాళ్ళు ముందుగా ప్రిపేర్డ్ గా ప్లాన్ గా ఉంటారు అవునన్నా వాళ్ళు గుంట నక్కలే అక్కడికి అంటారు వాళ్ళు. వెళ్ళేటప్పుడు ఆ, అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొద్దిగా మనలాంటి వాళ్ళని ఏదైనా సంప్రదిస్తే ఆ, సలహాలు చెప్తాం కొన్ని వాళ్ళ అవును. మైండ్ సెట్ మనకు తెలుసు కాబట్టి 12 ఏళ్ల నుంచి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ బుద్ధి ఏందో మనకు తెలుసు కాబట్టి కాసి అవును. పడిపోసాం కాబట్టి ఇదిగో బ్రదర్ ఆడకపోతే వాళ్ళు దీన్ని ఇలా ఇరికేయాలని చూస్తారు వాళ్ళు ఖచ్చితంగా వీడియో తీస్తారు వాళ్ళు ముందుగానే ప్లానెడ్ గా ఉంటారు నిన్ను ఏదో ఇది అని చెప్పి చేయాలని చూస్తారు అని చెప్పి నేను ముందుగానే అన్ని వివరాలు చెప్పేవాడిని అవును మాకు అనుకోవాల్సింది ఆయన కనీసం సంప్రదింపు లేకుండా అంటే వెళ్ళిపోవడం గబుక్కుని. వచ్చిందా మనకు తెలియదులే అది ఎందుకు మరి ఆయన ఆలోచన మనకు తెలియదు ఏం లేదన్నా మళ్ళీ ఇవాళ మళ్ళీ నేను అనుకోవడం ఏంటి చెప్పనా అన్న. నేను సోషల్ అంటాను మీడియాలో ఎవరి కాళ్ళు స్టార్లు అయిపోవాలని ప్రయత్నాల్లో ఉన్నారన్న నా అనుకోవడం. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు ఆలోచన. ఏంటిది ఏంటిది ఏంటిది
ఇవాళ ఎలా ఉందంటే ఆ, ఓవర్ నైట్ మనం స్టార్డమ్ లోకి వచ్చేయాలా, ఓవర్ నైట్ ఈ పక్షాన్ని నేనే ఉన్నాను నిరూపించుకోవాలా, ఓవర్ నైట్ నా లీడర్షిప్ లోకి మిగతా వాళ్ళు వచ్చేయాలా అన్న భ్రమలో చాలా మంది వెళ్ళిపోతున్నారు, ముందుకు గుడ్డికి వెళ్ళిపోతున్నారు. మన మన ప్రవర్తన బట్టి అది ప్రజలకు అర్థమైంది బ్రదర్. ఇప్పుడు మన మీరు ఉన్నారన్నా, ప్రవర్తన కాదన్నా, ఇప్పుడు ఇప్పుడు మీరు నువ్వు ఉన్నారు, మీరు ఎంత ఒద్దిగ్గా ఉంటారు, నువ్వు మీరు ఇన్ని వీడియోలు చేసినా కూడా మీరు. బ్రదర్, నేను ఒకటి అన్నాను, కెమెరా ముందు లేదా సోషల్ మీడియాలోనూ మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓవర్ ఉమ్, నైట్ స్టార్ ఎవడు కాలేడు. ఆ విషయం రియాలిటీలో మీకు తెలుసన్నా. ఓవర్ నైట్ స్టార్ ఎవడు కాలేడు. వాడు చేసేటటువంటి వాడి ప్రవర్తన, వాడి వాడి వ్యవహారం, వాడి దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టు, వాడి నాలెడ్జ్ మాత్రమే వాడిని స్టార్ సాధన చేయగలరు. చేస్తారు. దేవుడినైనా ఎవరినైనా సరే. అంతే అవును, ఇది తప్ప మీరు చెప్పిన పాయింట్ నేను 100% అగ్రీ అవుతాను నేను. అంటే అప్పటికప్పుడు 2 రోజులు ఆహా ఊహా అనుకున్న 4గో రోజు బయట పడింది కదా. ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళిపోయారు గబుక్కున, ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళతో అంత వాళ్ళు 12 ఏళ్ల నుంచి ఎన్నో రకాల చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసి ఎదిగిన వాళ్ళు వాళ్ళ వ్యవహారంలో. అదే ఈ పాపం ఈయన మనోడు అనవసరంగా ఏంటంటే వెళ్ళిపోయి నేను అంటుంది అదే, చిక్కుపోయారు. మనోడు ఏంటంటే మొన్నే వచ్చాడు కాబట్టి కొద్దిగా మెలకువలు అవన్నీ మనం చూద్దాం, ఏమైంది ఆ, తప్పే ఉంది. చెప్పచ్చు, తప్పలేదు, మీరు చెప్పొచ్చు, ఇప్పుడు తప్పలేదు. ఇప్పుడు అంటే రెండోసారి నేనే గబుక్కున కాదు, ఎవరు ఇలా పంపించండి అమ్మా, మీరు చెప్పండి నేనే ఒకసారి కాదు, గట్టిగా. ఇప్పుడు మీరు నేను కాదు, మాట్లాడినంటారు. మీరు కూడా క్రైస్తవులే కాబట్టి మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. బ్రదరు ఇదిగో ఇలా ఈసారి మనం మీరు ఇలా చేస్తే నా బాగుంటుంది. ఒకటన్నా ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడు చేయలేదు పర్సనల్ గా. మీరు క్రీస్తుతో విందా నేను. మాట్లాడారా? మీరు మాట్లాడారా? నేను మాట్లాడాల పర్సనల్ గా ఆయనతోటి, మరి మిమ్మల్ని చెప్తున్నా కదా. మీరు బూతులు మాట్లాడతాడని ఎలా చెప్తారు మీరు? నేను కొన్ని రికార్డ్స్ వినాలి అన్న. ఇప్పుడు అన్న నువ్వు చేసేది కరెక్ట్ కాదు అంటే, ఆడు చేసింది కరెక్టా, ఇది చేసింది కరెక్ట్ మాట్లాడుతున్నాడు ఆయన. ఇది కాదే అని దాని గురించి వివరణ అయితే అదే మనం చెప్పే చెప్పే కెపాసిటీ లేడు. మనం మనం చెప్పే విధానంలో ఉంటది బ్రదర్. ఎలాగంటే ఉదాహరణ చెప్తా నేను. మనం ఉమ్, ఎవరింటికన్నా వెళ్ళి బాబు మీ నాన్న ఉన్నాడా ఇటు పిలువు అనే దానికన్నా, బాబు నీ అమ్మ మొగుడు ఉన్నాడు ఇటు పిలువు అనే దానికన్నా రెండుకి అవును, మాటలు తేడా ఉంటది. ఇప్పుడు ఏందయ్యా అవునవును. ఇప్పుడు నీ అమ్మ మొగుడు ఉన్నాడంటే అవతలోడు కోపం వచ్చింది. అదేందయ్యా నేను అవును. అన్న మాటలు తప్పేమన్నా ఉందా? ఇప్పుడు మీ నాన్న ఎవరు మీ అమ్మ మొగుడు కదా ఏంది, నేను ఏమన్నా తప్పు అన్నానంటే ఎట్లా, అది కుదరదు ఉమ్, కదా. మాట అవునవును. మనం మనం అడిగే దాంట్లో కూడా, చెప్పే దాంట్లో కూడా ఉంటది, దాంట్లో తేడా ఉంటది. ఉమ్, ఇప్పుడు మీరున్నారు ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఇట్లా వెళ్ళారు కదా మొన్న, మీరు పోయేటప్పుడు ఇలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది అని చెప్పి మీరు చెప్పే విధానంలో డిఫరెన్స్ ఉంటది. అవును, ముందుగానే మీరు చెప్పిన మనం సమాధానం అది మనసులో బాగానే. మన మనసులో ముందుగానే అవతల వాడి మీద ఏదో ద్వేషం పెట్టుకొని ఉమ్, ఉమ్, ఆ ఉద్దేశంతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీకైనా కోపం వచ్చింది, నాకైనా కోపం అవును, వచ్చింది. అవునవును, అదే నేనేమంటా అంటే ఎవరికైనా చెప్పే విధానంలో కూడా తేడా ఉంటది. అవును. దాన్ని బట్టి కూడా మనం వెళ్తా ఉండాలి. అదేలే అమ్మా, ఒకసారి ట్రై చేస్తాను, ఆయనకి కూడా కాల్ మాట్లాడతాను ఒకసారి. మాట్లాడండి, ఇలా ఏం తప్పులేదు. చేస్తుంటే ఇప్పుడు ఇలా మనం అంతా చేస్తుంటే బాగుండేది. మనం ఏది చేసినా మన క్రైస్తవ్యానికి మేలు కలిగేటట్టే మనం ఆలోచించాలి. మన మాట గాని, మన చేతలు గాని అలాగే ఉండాలి బ్రదర్. నేను అదే అవును. కోరుకుంటాను. అది కేవలం ఒకళ్ళిద్దరో స్టార్‌డమ్ కోసం గాదు ఇది. ఉమ్, ఉమ్. ఇది స్టార్‌డమ్‌కి సంబంధించింది గాదు. ఇది నిత్య జీవం గావాలి ప్రతి ఒక్కడికి. ఆ ఆ విషయం ఆలోచించాలి క్రైస్తవుడు. నిత్య జీవం కావాలని నేను గాదు. ఆలోచించేవాడు నిజమైన నేను క్రైస్తవుడు అన్న. నేను యేసయ్య పాదాల చాటున మరుగుపరచబడాలి. ఆయన ఘనపరచబడాలి. ఆయన అది కనపడాలని అది అవును, పోవాలి. అవును. ఇది అది నిజంగా నీకు ఏదో క్రైస్తవాన్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు చేస్తే అదే అది చేస్తారు. నీకు అది నీ మనసులో ఉండి నువ్వు ఆ విధంగా ఫాలో అవుతా ఉంటే, నువ్వు అవును, ఊహించిందంతా కూడా నీకు దేవుడిస్తాడు. అవును, అది నేను అనుభవంతోటి చెబుతున్నాను నేను. అవును, నువ్వు ఎవడైనా సరే, క్రైస్తవుడైనవాడు ఎవడైనా సరే, నేనేదో గొప్పగా కనపడాలి, నన్ను 10 మంది గొప్పగా అనుకోవాలి, అది ఇది అని నువ్వు ఈ దారిలో వెళ్తున్నావు అనుకో, నేను డబ్బు అవును, సంపాదించుకోవాలి, ఈ దారిలో నువ్వు వెళ్తా ఉంటే, నువ్వు నువ్వు ఇంకా పాతాళానికి పడిపోతావు. నిన్నెవడు పట్టించుకోడు. అవును, అంతేగా. ఆ! జనాలేం పిచ్చోళ్ళు గాదు. గుర్తిస్తారు. ఎవరు అవును. ఎలాగ మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఆ, వ్యవహారం ఎలా ఉంది. ఉద్రేకపరిచే ఆత్మలన్నీ పిచ్చోళ్ళు మొదట్లో ఎగురుతా ఆ! తర్వాతకి వచ్చేసరికి వాస్తవంలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు జనాలు అంత పిచ్చోళ్ళేం లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అవును. కాబట్టి నేనేమంటానంటే, తమ్ముడు ఏదైనా పొరపాటు చేసుండొచ్చు, నేను కాదంటల్ల. అంతా పర్ఫెక్ట్ అని ఉమ్, నేను అంటల్ల. అవును. ఇప్పుడు మీరన్నట్టు అక్కడ పోయేటప్పుడు ఒక మాట ఎవరినైనా పెద్దల్ని అడిగుండాల్సింది. ఉమ్, దానికి తగ్గట్టుగా మనం ఏదన్నా ఇంకా వాళ్ళతో మాట్లాడటానికి ఈ 2 మాటలు కూడా మాట్లాడండి అనేవాళ్ళం. అది ఇట్లాంటియున్నాయి. దాన్ని మనం అవునవును, ఏం చేయాలంటే, ఆ వ్యక్తి మళ్ళీ రెండోసారి పొరపాట్లు చేయకుండా, మన మనసుకు అవును, ఏదైతే అనిపించినాయో అవి ఫోన్ చేసి పర్సనల్‌గా మాట్లాడొచ్చు మర్యాదగానే. అవును, బ్రదర్ ఇలా, అవును. ఇలా మొన్న మీరు చేసిన పొరపాట్లివి. ఇక నుంచి మీరు ఎప్పుడన్నా ఇలా చేసేటప్పుడు ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని మీలాంటోళ్ళు చెప్పడం తప్పేం కాదు కదా! ఉమ్, ఉమ్. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ప్రయత్నం మంచిది కాబట్టి దానికి మనం ఏమి రాళ్ళేయాల్సిన పని లేదు. అంతేలేమ్మా. వాడు చెబితే ఇంటారా, ఈళ్ళు చెబితే ఇంటారా, ఇయన్నీ తర్వాత సంగతి. ముందు ప్రయత్నం జరగనివ్వండి.
ఉమ్, ఉమ్, ప్రయత్నం జరగనివ్వండి ముందు ఫస్ట్ అసలు. ఒక అడుగు వేసాం అనుకుందాం. ఉమ్. ఒక అడుగు వేసాం అనుకుందాం. మిగతా అడుగులు చిన్నగా అయ్యే పడతాయి తర్వాత. అవును, అది కరెక్టేలే అమ్మా. ఓకే, ఓకే. ఒకటేలే. అంటే ఎందుకంటే వీళ్ళు వీళ్ళు నాశనానికి లాక్కెళ్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు సాతాను చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు. ఓకే, శాతాన్ చేత సాతాను వాడబడుతున్నది. బలంగా వాడుకుంటున్నటువంటి ఆయుధాలు ఇవి. కాబట్టి ఓకే. సాతాను నాకు శత్రువే. సాతాను వాడుకునే ఉమ్, వాళ్ళు కూడా నాకు శత్రువులే. కాకపోతే అవును. ఏంటంటే అలాంటి వాళ్ళకు కూడా దేవుడు సువార్త చెప్పమన్నాడు. వాళ్ళని ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమిస్తాం. సువార్త చెబుతాం ఉమ్, అంతవరకే. కానీ అవును, వాళ్ళని చూసే దృష్టి నేను వేరుగా ఉంటది. అవును. అది. అంతేలేండి. ఉమ్. ఓకే బ్రదర్. సరేనండి, నాకైతే అయితే ఫోన్ త్వరలో మీ చర్చ చేశాడు. జరగాలని చూస్తున్నాం అమ్మా. భాను అయితే ఫోన్ చేశాడు. ఓకే. నేను నేను ఫస్ట్ ఇదే మీరు అనుకున్నవన్నీ చెప్పాను నేను. మీరు ఏదైతే ఉమ్, అన్నారో అందరూ తెలుసు కాబట్టి నేను అదే చెప్పాను. వాళ్ళ ఉమ్. బతుకు తెరువు ఇదైతే వాళ్ళ బతుకు తెరువు వాళ్ళు పోగొట్టుకుంటారు ఏంది బ్రదరు. సరే ఏదైతే అదైందిలే, ప్రయత్నం మంచిదే కాబట్టి నేను దానికి సపోర్ట్ చేస్తాను. నేను వస్తాను. ఇబ్బంది ఏం లేదులే దాని గురించి అని అన్నాను. ఓకే, మిమ్మల్ని చర్చికి యాక్సెప్ట్ చేశారంటేనే మాకు చాలా. ఇంకా అసలు మీరు మీతో పాటు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు కూడా మాకు అనవసరం. ఉం. వాళ్ళే అదే నేను అంటుంది. వాళ్ళు అక్కడ తాళం సామత రాస్తే కత్తిరీయడానికి నేను ఉండే కదా. సాంబశివరావు గారు అనే వ్యక్తి అక్కడ ఆ ప్యానల్లో ఉన్నారంటే చాలా, ఇంకా అసలు అనవసరం. అది. నేను ఎందుకంటే ఉన్నాను చూసుకుంటా వాడి సంగతి. వాళ్ళకి బైబిల్లో ఉన్న విషయాలు చెప్పి మారే రకం కాదు వాళ్ళు. ఉం. ఎందుకంటే వాళ్ళు నిత్యం బైబిల్లో ఉన్న విషయాలు మనకంటే ఎక్కువగా స్టడీ చేసి ఉం. దీన్ని ఒక్కరికి ఎలా చెప్పొచ్చు అనే దాంట్లో పండిపోయారు వాళ్ళు. అవును. ఇందాక మీ నాన్న వచ్చారా, మీ నాన్నగారు ఉన్నారా, మీ అమ్మమ్మ ఉన్నారా అన్న అర్థంతో ఉం. అక్కడ నాన్నగారు ఉన్న చోట అమ్మమ్మ ఊర్లో మార్చారు వాళ్ళు. ఉం. అట్ట కూడా పోనీలే. కాదు. అసలు అట్ట ఉమ్. కూడా కాదు. వాళ్ళు పూర్తిగా అసలు దాన్ని ఆడ ఉన్నది ఒకటైతే వీళ్ళు ఇంకోటి కొత్తది ఏదో చెప్పుకొస్తా ఉన్నారు. ఉన్న అదే వాక్యాన్ని వక్రీకరణ పూర్తిగా మార్చేసి దాన్ని. పూర్తిగా వక్రీకరించేశారు. అవును. లేనిపోయిన అబద్ధాలు కదా. వాళ్ళ బతుకు తెరువు అది. అసలు వీళ్ళు వేస్ట్ ఫెలో. జేబులు కొట్టే నాయుళ్ళు అయితే వీళ్ళ ముందు వచ్చి చాలి మనం కూర్చోవాలనా. నేను అదే చెప్పాను. చాలా ఇప్పుడు వీళ్ళు శాలం అన్న అనుకుంటుంటే శాలం గారు ఏం వీళ్ళు అన్న చెప్తారు, జేబులు బైబిల్ గురించి జేబులు చెప్తారు, కొట్టే దేవుడి నాయుళ్ళు గురించి అయితే చెప్తారు. వీళ్ళు ఎవడు ఈ కరుణాకర్ గాడు, లలిత్ గాడు, ఈ బ్యాచ్ వాడు రాధా మనోహర్ గాడు, ఈ అవును. జేబులు కొట్టే నాయుళ్ళు ఎదురుకు వచ్చి కూర్చొని ఆయన శాలేం మనం మాట్లాడాలా ఏంది? అంటే దరిద్రం ఉన్నవాడికి బుద్ధి చెప్పడానికి మేము చాలం. అదే అదే శాలేం గారు ఇప్పుడు బైబిల్ గురించి నువ్వు అడుగుతారని శాలేం గారు మాట్లాడతారు. అంతేకాదు శాలేం గారు, సతీష్ కుమార్ గారు రావాలంటే వాళ్ళు ఏమన్నా వీళ్ళ మీద వీడియోలు పెట్టి అదే పనిగా వీళ్ళ గ్రంథాలు అదే అదే ఇప్పుడు మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అన్న. దూషిస్తున్నారే వాళ్ళని ఏమన్నా ఏమన్నా ఆ, ఇలాంటి విమర్శిస్తున్నారు. అవునవును, శాలేం గారు ఇప్పుడు ఇప్పుడు మీతో వివాదం ఉన్నది ఎవరితోటి మీకు? మీ గ్రంథాలను మీ దేవుడిని అవమానపరుస్తున్న వాళ్ళతో మీకు వివాదం. అంతే కదా. ఇప్పుడు శాలేం అన్న కూడా ఏంది, ఇప్పుడు వాళ్ళు వేదాల్లో క్రీస్తు అని నమ్ముతారు కాబట్టి దాంట్లో ఇప్పుడు తిట్టట్లేదు, గౌరవప్రదంగానే మాట్లాడుతున్నారు వాళ్ళ దేవుడి గురించి కూడా. అవును, వాళ్ళ శాలేం దేవుడి గారు గురించి ఎప్పుడు కూడా గౌరవంగానే పొరపాటు మాట మాట్లాడుతున్నారు మాట్లాడరు తప్ప కదన్నా. నేను అన్ని స్టేజ్లో తిట్టలేదు. ఆయన మాట్లాడే మాటలు ఇవి కూడా ఆ, లైవ్ ఇచ్చే మాట్లాడతారు కదా ఎప్పుడైనా, ఆ. ప్రసంగాలన్నీ కూడా. ఓ వీళ్ళేంది యెహోవా దేవుణ్ణి యేసుక్రీస్తుని పరమ దుర్మార్గంగా వాళ్ళకి పుట్టారు వీళ్ళకి పుట్టారు నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు ఈ దుర్మార్గులు పొద్దున్న లేస్తే. అవును, ఏ రోజు అన్నా కానీ శాలేం అన్నా కానీ లేదా సతీష్ కుమార్ లేదా ఇంకోళ్ళు ఇట్టాటోళ్ళు ఎవరైనా వాళ్ళ దేవుళ్ళని ఉద్దేశించి ఆ విధంగా ప్రసంగాలు చేసి మాట్లాడారా? చేయగలిగే ఎప్పుడు మరి వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి కూర్చోవాలంటే ఏంటంటే అవును, అవును, అసలు నీచాతి కాదు. వాళ్ళు ఎందుకు ఆ, కూర్చోవాలనేది అసలు ఇది కరుణాకర్ తెలంగాణ గారు ఉన్నది. కరుణాకర్ గారు వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారండి? ఇప్పుడు ఈయన వచ్చి కూర్చుంటే వాళ్ళ పబ్లిసిటీ పెరిగింది. అంటే వీళ్ళ స్థాయి అర్థమైందా? మారిపోదు కదా ఒకసారి సడన్ గా. కరెక్ట్ కరెక్ట్ పాయింట్ అర్థమైంది నీకు ఇప్పుడు ఎందుకనేది. ఆ, నాకు అర్థమైంది, ఇప్పుడు వాళ్ళ స్థాయి పెంచుకోవడం కోసం. వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి శాలేమాన్ వచ్చి కూర్చుంటే వీళ్ళ స్థాయి పెరిగింది అక్కడ. అవును. సో దానికోసం మనం వాళ్ళు అందుకే నేను అన్నాను మొన్న 2 రోజుల క్రితం ఆ, భాను బ్రదర్ లైవ్ పెట్టాడు. అదే విఫలమైన చర్చలని మాట్లాడిన దానికి చివరిలో నేను వెళ్ళి మాట్లాడాను లైవ్ లోకి. ఓకే. మించిపోయింది ఏం లేదు. ఉమ్, శాలేం గారే కావాలంటే తీసుకొని వస్తాను, నేను తీసుకొస్తాను, నాది బాధ్యత. ఏదో రకంగా ఆయనకి చెప్పి తీసుకొస్తాను. ఉమ్, వెళ్ళి చిన్నజీవాన్ని తీసుకొని వస్తాను. అవును, చిన్నజీవాన్ని తీసుకొని వస్తే ఖచ్చితంగా ఈయన తీసుకొని వస్తాను. అప్పుడు సరిపోయింది వాళ్ళకి స్థాయి, అవును, వాళ్ళ స్థాయి వాళ్ళకి సరిపోయింది, మాట్లాడుకుంటారు, అవును. పెద్దరికంగా ఉంటుంది. ఉమ్, అంతేగాని వీళ్ళకి ఎందుకు అసలు మా ముందే పనికిరారు వీళ్ళు బచ్చాగాళ్ళు వీళ్ళు. అవును, వీళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళు రావాలయింది వీళ్ళు అట్టన్న పబ్లిసిటీ పెంచుకోవడానికి స్థాయి పెంచుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని అవును. రమ్మని అంటున్నారు. అబ్బా, ఇప్పుడు వీడు మొన్న
కోటిన్నర ఎంత ఖర్చు పెట్టి విజయవాడ దగ్గర ఏదో సభ ఏర్పాటు చేశాడు కరుణాకర్ గారు. ఏదో అవునవును. 10 ఆహా. సంవత్సరాల వార్షికోత్సవం ఏదో అవునవునవునవును. తిప్పి తిప్పి నువ్వు ఆడ 1500 మంది కూడా రాలా, 1000 మంది కూడా అవును వచ్చారో లేదో. అన్న, వీళ్ళ కనపడే సోషల్ మీడియా బయట చెబుతున్నా కనపడే ఉండరు. చెబుతున్నా ఇక్కడ చూస్తే మరి ఇప్పుడు శాలేమన్ చర్చిలు ఒకసారి ఆదివారం వెళ్ళి చూడమని ఎంతమంది సంఘం, ఎన్ని 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 అవును సర్వీసులు జరుగుతాయి, ఎన్ని అవును. సంఘాలు ఆయన స్థాపించాడు ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంత అవును మరి ఈడి స్థాయిడా ఆయన స్థాయి ఎక్కడ, అది అవును తప్పు కదా అది. అవును. ఇదైతే వ్యాలిడ్ పాయింట్. ఈ పాయింట్ తోటి మీరు ఇక వాళ్ళని కాకుండా ఇక వీళ్ళతోనే మనం మీరు రన్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని. నేను మొన్న భాను బ్రదర్ సలహా చెప్పాను ఇదే అన్న, నువ్వు నాతో ఒక మాట అన్నట్టయితే ఏది ఉమ్. శాలేమన్ వస్తే మేము వస్తాము లేకపోతే రాము అనే దాని దగ్గర విఫలమైందని చెప్పి నువ్వు నాకు ఫోన్ ఉమ్. చేస్తే నేను ఈ సలహా చెప్పేవాడిని బ్రదర్ నీకు అని కూడా అన్నాను. అవును. అది అందుకే నేను అంటుంది వాళ్ళు రాని, నేను ఉండా కదా ఉమ్. వాటి సంగతి తెలుసు. ఓకే ఓకే అన్న, మీరు కాస్త అది నేనేమంటానంటే నడిపించండి దాన్ని. మన వాళ్ళకి కూడా నేనేం చెప్తానంటే ఈ సందర్భంగా ఉమ్. అను మేకల ఏదో పబ్లిసిటీ అనో లేదా ఓవర్ నైట్ స్టార్ అవుదాం ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ముందు చేసే పని మంచిదా కాదా అనేది మనం చూద్దాం. ఉమ్. ఉమ్. చేస్తున్నటువంటి అదేనండి. పని అనేది మంచిదా కాదా అనేది దాని మీదే మనం అది బేస్ చేసుకుని నేను ఓకే చెప్పా. అంతేగాని మిగతా అన్ని కూడా వాటి గురించి నేను పట్టించుకోను. లేదు ఓకే ఓకే. వచ్చే వాళ్ళందరికంటే నేనేదో పెద్ద పోటుగాడిని అని నేనేం చెప్పటల్లా. అవును కాకపోతే ఏంటంటే వాళ్ళకి మాత్రం కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతాను నేను. అది నాకు తెలుసు. అవును, అందులో డౌట్ లేదు. వాళ్ళ నోర్లు మూయించడానికి మాత్రం నేను ఒక్కడిని చాలు. ఇంతమంది కూడా అవసరం. అవును అవును. కాబట్టి అది మర్యాదపూర్వకంగా పిలవాలి కాబట్టి దానికి తగ్గ వాళ్ళని ఎవరినో చూసి ఆయన పిలుస్తున్నాడు. ఆయన అందరిని సంప్రదిస్తున్నాడు. కాకపోతే ఓకే నలుగురు ఓకే. ఐదుగురు పేర్లు చెప్పుండొచ్చు కానీ చాలా మందిని ఆయన ఉమ్. సంప్రదిస్తున్నారు. వాళ్ళు ఎవరు వస్తారు ఎవరు రాదు అనేది మనకు తెలియదు. అది వాళ్ళు ఓకే ఆయన ఓకే మాట్లాడుతున్నారు కాబట్టి మనకు తెలియదు. ఓకే. వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే అది ఆ విషయం వరకే చూసుకోవాలి తప్ప అవును. ప్రతిదాన్ని మనం దాన్ని చెడుగా చిత్రీకరించుకోవాలి. ఉమ్. ప్రతి విషయాన్ని చెడుగా చిత్రీకరించాలి. మంచి చేసినప్పుడు మంచిగానే మనం దాన్ని మెచ్చుకోవాలి. తప్పు చేసినప్పుడు తప్పుగా ఖండించండి. దాంట్లో తప్పే ఉంది. అదేలన్న, ఇప్పుడు ఈ ప్రయత్నం ఏమి ఎలా ఫలిస్తుందో ఒకసారి మనం కూడా కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తుంది. మనం ఫలించాలనే ఏదైనా చేస్తాం కదా బ్రదర్. మనం ఆశ ఉండి తప్పులేదు మన కదా. ఆశ అనేది మనం ఉండాలి కదా. ఒక ఉమ్. ప్రయత్నం అంటే చేస్తాం. ఓకే అన్న. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఉంటాను.